హాయ్ అండి. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి మరియు స్వర్ణమాల పత్రేమకు మనస్ఫూర్తిగా నా యొక్క దివ్యాత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మాస్టర్స్ శ్రీ దత్తాత్రేయుని షోడశ అవతారముల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా జగద్గురువు దత్తాత్రేయ స్వాముల వారికి మనందరం కూడా కృతజ్ఞతాభావాన్ని తెలియజేద్దాం మాస్టర్స్. చూడండి మాస్టర్స్, శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలయుగానికి ముందు స్వామివారికి 16 అవతారములని చెప్పబడినది. అంటే దత్తాత్రేయ సాంప్రదాయంలో ఈ కలియుగానికంటే ముందే కూడా దత్తాత్రేయ స్వామివారికి 16 అవతారాలు ఉన్నాయంట మాస్టర్స్. దత్తాత్రేయ స్వామి నిత్య భూలోకవాసి అంట. అనేక రూపాలలో ఆయన అవతరిస్తూ ఉంటాడంట మాస్టర్స్. మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలని, ఆయన యొక్క అవతారాలని కీర్తించారని మనం గమనించాలి మాస్టర్స్. దీన్ని శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తమ దత్త పురాణంలో వర్ణించారు. చూద్దాం మాస్టర్స్. ఈ షోడశావతారంలో మొట్టమొదటి అవతారం యోగిరాజు అవతారం మాస్టర్స్. చూడండి, అద్వయానందరూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః. చూడండి మాస్టర్స్, నారాయణోద్భవుడైన బ్రహ్మ తన తపస్సు చేత అత్యాదులను సృష్టించి సృష్టి విస్తరణ చేయమని అత్రి అనసూయలకు ఆజ్ఞాపించాడు. ఆ ఋషి దంపతులు రూక్ష పర్వతం మీద తపస్సు చేస్తుండగా ఒక కార్తీక పూర్ణమి బుధవారం నాడు మొదటి యామంలో యోగిరాజుగా అవతరించాడంట మాస్టర్స్. చూడండి, నారాయణోద్భవుడైన బ్రహ్మ తన యొక్క తపస్సు చేత అత్యాదులను సృష్టించి సృష్టి విస్తరణ చేయమన్నాడంట. సృష్టి విస్తరణ చేయమని ఎవరికి చెప్పారంటే అత్రి అనసూయలకు చెప్పాడంట మాస్టర్స్. ఈ ఋషి దంపతులు అంటే అత్రి అనసూయలు, అత్రి మహాముని అనసూయ మాత ఇద్దరు కూడా రూక్ష పర్వతం మీద తపస్సు చేస్తుండగా ఒక కార్తీక పూర్ణిమ బుధవారం నాడు మొదటి యామంలో యోగిరాజుగా దత్తాత్రేయుడు అవతరించాడంట మాస్టర్స్. రెండవ అవతారం అత్రి వరదుడు. అత్రివాతాశనుడైన ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఒంటికాలిపై యోగిరాజును ధ్యానించాడు. యోగిరాజు వంటి బిడ్డ కనాలని ఆయన సంకల్పం. ఆయన శిరస్సు నుండి వెడిలిన యోగాగ్ని ముల్లోకాలను తపింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణవేరాడు. ముమూర్తులు అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొల్పారు. ఆయన ముమూర్తులను పూజించి, నేను ఒక్కరిని ధ్యానిస్తే ముమూర్తులు వచ్చారేమి అన్నారు. నీవు ధ్యానించిన అద్వితీయ రూపాలనే మేము ముగ్గురము ఒకటే. సృష్టాది కార్యాలు నెరవేర్చడానికి త్రిగుణాలను ఆశ్రయించి ముమూర్తులుగా వెలిశాము. నీవు ముందు చూసిన రూపాన్నే ధ్యానించు అన్నారు. అప్పుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు, శుద్ధ స్ఫటిక దీప్తి గల యోగాదేశకరుడుగా షడ్భుజాలతో దర్శనమిచ్చాడు. ఇది ఒక కార్తీక బహుళ పాడ్యమి రోహిణీ నక్షత్ర గురువారం నాడు జరిగింది. మొదటి యామన మొదటి గడియ ధ్యానము. చూడండి మాస్టర్స్, అత్రివరుదుడు తన యొక్క ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఒంటికాలిపై యోగిరాజును ధ్యానించాడంట. అంటే తన యొక్క ఇంద్రియాలన్నిటినీ కట్టేసి మనస్సును కట్టేసి ఒంటికాలిపై యోగిరాజుని ధ్యానిస్తున్నాడు. యోగిరాజు గారిని ఎలా ధ్యానిస్తున్నాడు? యోగిరాజు లాంటి బిడ్డ తనకు కావాలని సంకల్పం చేశాడంట. అప్పుడు ఆయన శిరస్సు నుండి ఒక యోగాగ్ని ముల్లోకాలను తపింపజేయగా అప్పుడు త్రిమూర్తులను శరణవేడగా ముమూర్తులు అంటే అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొల్పారు. అంటే ముమూర్తులు అంటే చూడండి, త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి ఆశ్రమానికి వచ్చారు. కానీ ఇక్కడ నేను పూజించింది ఒకరినే అయితే మీరు ముగ్గురు వచ్చారేంటి అని అత్రివరదుడు అడుగుతున్నాడు. నువ్వు ధ్యానించిన అద్వితీయ రూపాలము మేము ముగ్గురము కూడా
ఒకటే అని దత్తాత్రేయ స్వామివారు చెప్తున్నారు మాస్టర్స్. ఇంకొకటి, నువ్వు చూసిన రూపాన్నే ధ్యానించు అంటే నువ్వు ముందు చూసిన రూపాన్నే ధ్యానించు అని చెప్తున్నారు మాస్టర్స్. నెక్స్ట్ అవతారము శ్రీ దత్తాత్రేయ అవతారం మాస్టర్స్. దత్తాత్రేయం శివం శాంతమింద్రనీలనిభం ప్రభుం ఆత్మమయారతం దేవమవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజుటధరం విభుం చతుర్బాహుముదరాంగం దత్తాత్రేయం నమామ్యహం. చూడండి మాస్టర్స్, అత్రి తపస్సుకు మెచ్చిన భగవంతుడు వరం కోరమన్నాడట. అత్రి మహాముని తపస్సుకు మెచ్చి భగవంతుడు ఒక వరం కోరమన్నాడట. మరి నీ వంటి కొడుకు కావాలి అని అత్రి మహాముని అప్పుడు అన్నారంట. అయితే మాట ఇచ్చాను కదా అని తనంతా వాడు లేనందువలన తనను తానే దత్తం చేసుకున్నాడు భగవంతుడు. ఆ రోజు శుక్రవారం కార్తీక బహుళ విధియ మృగశిరా నక్షత్రం మొదటి జామున మొదటి గంట ఆయనయే జ్ఞాననిధి యోగి జ్ఞానవల్లభుడు జగద్గురువు ఆయనక దంపతులు ప్రణమిల్లి తమ గర్భజనితుడైన బిడ్డ కావాలని సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరారు. అందుకని అత్రివరదుడు నిలిచాడు దత్తాత్రేయుడికి. చూడండి మాస్టర్స్, అత్రి మహాముని వరం కోరగా దత్తాత్రేయుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వాళ్ళకు శిశువుగా జన్మించారు మాస్టర్స్. అప్పుడు అనసూయాదేవి అత్రి మహాముని కూడా జగద్గురువుకి ప్రణమిల్లారంట మాస్టర్స్. ఇంకొకటి నెక్స్ట్ది కాలాగ్ని శమనుడు. జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని శమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. చూడండి మాస్టర్స్, ఆశ్రమంలో ధ్యాననిష్ఠుడైన అత్రి నుండి జనించిన యోగాగ్ని ఆయనను దహించబోయింది. అంటే అత్రి మహాముని ధ్యానంలో ఉండగా ఆయన నుంచి పుట్టిన యోగాగ్ని దహించబోయింది. దత్తుడు ఋషి శిరస్సు ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కలిగిందంట మాస్టర్స్. తెరిచిన ఋషి కన్నుల నుండి దివ్యకాంతి విడిలి ఋతుస్నాతకమైన అనసూయ దేహంలో అందరి సమక్షంలో ప్రవేశించింది. అది మార్గశిర మాసం పూర్వార్ధంలోని సప్తమి. గర్భస్థుడైన భగవంతుడు 9 దినాల 9 మాసాలను తలిచి మార్గశిరపురమి బుధవారం నాడు మృగశిరా నక్షత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు జన్మించారంట మాస్టర్స్. మరి ఆయన సకల సృష్టి పులకించిందంట ఆయన జన్మించగానే. మరి ఆ జగద్బ్రహ్ముడు చంద్ర దత్త దుర్వాస రూపంలో దర్శనమిచ్చారంట మాస్టర్స్. ఆ త్రిమూర్త్యాత్మకుడైన బిడ్డను చూసి వారంతా కూడా పొంగిపోయారు. అనసూయ స్తన్యపానంతోనూ జలక్రీడలతోనూ వారిని భగవంతుడు సంతోషపెట్టాడు. నెక్స్ట్ అవతారము యోగిజన వల్లభుడు. యోగ విజ్జనానాథాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః. చూడండి మాస్టర్స్, ఇలా కాలాగ్ని శములు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ గంధర్వాదులు యోగులు దర్శింపరాగా ఆయన బాల్యరూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి ఆయనని ధ్యానించమన్నారంట. చూడండి, యోగిజన వల్లభుడు. అయితే అనసూయ గర్భాన దత్తాత్రేయుడు జన్మించారని తెలిసి అక్కడున్న సిద్ధులు గంధర్వాదులు యోగులు వాళ్ళందరూ కూడా ఆ దత్తాత్రేయుని చూడాలని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దత్తాత్రేయుడు అంటే యోగిజన వల్లభుడు అవతారం అతని యొక్క బాల్య రూపాన్ని విడిచి అతడు తేజోమూర్తిగా వారందరికీ దర్శనమిచ్చారంట. అప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి నన్ను ధ్యానించమని చెప్పారంట. నాకు ఇంకోటి ఏం చెప్పారు, నాకు జన్మ కర్మ
గుణరూప మాయానాశాలు లేవు, నేను సర్వవ్యాపిని అని చెప్పారంట. నన్ను ధ్యానించి తరించండి అని దత్తాత్రేయుల వారు అన్నారంట మాస్టర్స్. నెక్స్ట్ది శ్రీలీలా విశ్వంబరుడు. పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంబరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిణే. చూడండి మాస్టర్స్, బాలదత్తుడైన యోగిజన వల్లభులు ఒకసారి అనసూయ వడిలో పాలు త్రాగుతుండగా, అంటే ఈ యోగిజన వల్లభుడు అనసూయ వడిలో పాలు తాగుతున్నాడంట. అతివృష్టి అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి పీడితులైన మానవులు మరి మునులు వీళ్ళందరూ కూడా దత్తాత్రేయుణ్ణి వేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగ లీలగా వారికి కావలసినవన్నీ కూడా ప్రసాదించారంట మాస్టర్స్. చూడండి, ఒక్కొక్కసారి శిష్యులకు వేదాన్ని కూడా నేర్పేవాడంట. ఒకప్పుడు ధ్యాననిష్ఠుడై ఉంటాడు ఆయన. చూడండి, ఆయన లీలలు ఒక్కొక్కసారి వేదాలు నేర్పుతాడట, ఒక్కొక్కసారి ధ్యాననిష్ఠుడై ఉంటాడట. ఒకప్పుడు తన యోగ మాయ చేత సంసారాన్నే అరణ్య రూపం ధరింపజేస్తాడట. అహంకార పర్వతమైంది కామము, సింహము, క్రోధము, శివంగి, మనస్సు, సరస్సు, యజ్ఞాదులను వృక్షాలయ్యాయంట. అప్పుడు ఆ వృక్షాల నిండా పండ్లు ఉన్నాయి. ఈ పండ్లు ఆశ గొలుపుతాయి, కానీ వివేచిస్తే అవి కోరదగినవి కాదంట మాస్టర్స్. వాటి నీడ కూడా విషపూరితమే అంట. జలము అంతే, సుఖము కోరేవాడు వీటినన్నిటినీ అనుభవించాలన్న భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అని చెప్తున్నారు మాస్టర్స్. ఆయన మాట లెక్క చేయక వారంతా కూడా అక్కడున్న వాటినన్నిటినీ అనుభవించారట. అప్పుడు ఆయన అదృశ్యమయ్యాడట. వారు దారి తప్పి భయంతో మళ్ళీ భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు శాంతి అయ్యి మళ్ళీ మరల వనము చేత భ్రాంతులై మరల మరిచారట. అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరుణ్యాన్ని అదృశ్యం చేశాడట దత్తాత్రేయ స్వామి. మరి దత్తును ఎడబాసినందుకు వారంతా కూడా దుఃఖ పడనారంభించారట. ఆయన దర్శనమిచ్చాడు. వారాయనను వదిలి కర్మాచరణకు వెళ్ళలేదు. వారి భక్తిని పరీక్షించడానికి ఆయన ఒక సరస్సులో మునిగి 100 సంవత్సరాలు ఉన్నారంట మాస్టర్స్. మరి అక్కడ ఒక వనితను తోడుకొని మద్యం సేవిస్తూ బయటకు వచ్చాడట ఆయన. వారాయన్ను అయినా కూడా వారందరూ కూడా దత్తుడిని విడవలేదంట మాస్టర్స్. ఈ లీలల చేసిన ఈయనను శ్రీలీలా విశ్వంబరుడు అంటారంట మాస్టర్స్. నెక్స్ట్ అవతారము సిద్ధరాజు. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. చూడండి మాస్టర్స్, అప్పుడు అదృశ్యమైన లీలా విశ్వంబరుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే బద్రికావరం చేరాడట. మరి అక్కడ కఠోర తపస్సు చేత వివిధ సిద్ధులను పొంది సిద్ధులెందరో అక్కడ సిద్ధులెందరో అహంకార ఆగ్రహాలతో వాదులాడుకుంటున్నారంట. వారు ఈ దివ్య రూపానికి చెకుతులై ప్రశ్నించగా తానొక అనామకుడునని, ఒక గురువు ఆశ్రయము లేదని, కర్మనిష్టయే లేదని, చిత్తయోగమే తన సాధనని, నిరంజనయే ముద్ర అని అన్నాడట. ధ్యానానకతీతమైనదే తన లక్ష్యం అన్నాడు. దుర్లభమైన ఆనందమే మార్గం అన్నాడు. అంతలో గగన మార్గాన పోతున్న వసురాద్రత్య దేవతలు నిలబడి అక్కడ దిగారు. సిద్ధులందరూ తమ తమ సిద్ధియేనని ప్రగల్భాలు పలికారు. వాదించకండి, ఎవరు మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధి అది అని అన్నాడట ఆయన. వారి ప్రయత్నం విఫలమై లజ్జాక్రాంతులవగానే ఆయన ఆజ్ఞతో వారు వెళ్ళారట. అప్పుడు వారు ఆయనను శరణ పొంది మీ యోగాన్ని సిద్ధిని ఇచ్చి పరుల సిద్ధిని రద్దు చేసే మంత్రోపదేశించమని కోరగా ఆయనలాగే చేశారంట మాస్టర్స్. నెక్స్ట్ అవతారము ఏంటంటే మాస్టర్ జ్ఞాన సాగరుడు. సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః.
చూడండి మాస్టర్స్, అజ్ఞానమే జీవులన్నిటినీ క్షోభింపజేస్తుందని తలచిన దత్తుడు ఒక పాల్గొన్న శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటమయ్యాడంట. చూడండి, జీవులన్నింటినీ కూడా అజ్ఞానమే క్షోభింపజేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయుల వారు. నాడు పునర్వసు నక్షత్రేత రవివారమైన సిద్ధుల నడుమ గాలిలో కూర్చొని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్టాలని చూశారంట. అంటే ఒకరోజు దత్తుల వారు జ్ఞానసాగరుడుగా ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుండగా గాలిలో కూర్చుని కనిపించారంట. ఆ సిద్ధితో ఆయనను పడగొట్టాలని కొంచెంమంది చూశారు. అప్పుడు వారు విపులయ్యారు, అంటే ఓడిపోయారు. అప్పుడు దత్తుడిని శరణు పొందగా అప్పుడు దత్తుడు ఏమన్నాడంటే, ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశాన్నేమి చెయ్యలేదు, సర్వకారుణ్ణైన నన్ను మీరు చెలింపజేయలేరు అని చెప్పి తాను పూర్వం ఉపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా దత్తుల వారు అక్కడ ఉపదేశించారు మాస్టర్స్. నెక్స్ట్ విశ్వాంబరవధూత. విశ్వంభరాయ దేవాయ భక్తప్రియకరాయ చ భక్తప్రియాయ దేవాయ నామ ప్రియామతే నమః. చూడండి మాస్టర్స్, ఒకసారి వికృత రూపి అయిన అవధూతగా సిద్ధుల మధ్యకొచ్చి చూస్తే కొందరు ధ్యానస్థులై, కొందరు కలహాదులలో తగులుకొని, కొందరు ధ్యానములుగా చంచలముగా ఉన్నారంట. చూడండి, ఒకరోజు దత్తుడు ఆయన మాయలు చూడండి, వికృత రూపి అంటే ఒక వికృత రూపంలో అవధూతగా సిద్ధుల మధ్యకు వచ్చాడట. అక్కడ సిద్ధులందరూ కొంచెంమంది ఏమో ధ్యానంలో ఉన్నారు, కొంచెంమంది ఏమో ధ్యానంలో కలలలో ఉన్నారు, కొంచెంమంది ధ్యానంలో చంచలంగా ఉన్నారట. అప్పుడు ఆయన తన లీలలతో వారందరినీ ఆత్మస్థులను చేశాడు, అంటే ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లారు. మరలా విడవగానే వారందరూ కూడా యోగ భగ్నులయ్యారు. ఆయనను బాధింపచూచి చేతగాక దత్తుల వారిని శరణ పొందారంట మాస్టర్స్. అప్పుడు ఆయన తన విశ్వరూపాన్ని వారందరికీ చూపించాడట మాస్టర్స్. నెక్స్ట్ మాయాయుక్తావధూత అవతారం మాస్టర్స్. మాయాయుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయ తే శుద్ధ బుద్ధాత్మరూపాయ నమోస్తు పరమాత్మనే. చూడండి మాస్టర్స్, ఒకసారి స్వాతి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం రోజు ఆయన భిక్ష కోసము శీలుడనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడంట మాస్టర్స్. మరి అక్కడ కౌపీనధారి అనే యువకుడు ద్విబాహు దండ భిక్ష పాత్రధారి అయిన ఆయన ఇంట ప్రవేశించి పీట మీద కూర్చున్నారంట మాస్టర్స్. ఆయన పక్కన ఒక నల్ల కుక్క కూడా ఉన్నదట. అప్పుడు శీలుడు తిరస్కారంగా అతన్ని ప్రశ్నలు అడిగాడంట. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలను విని శీలుడు శరణు పొందాడట దత్తుణ్ణి. అప్పుడు ఆయన నెయ్యి తేనె పూలతో పూజించి శ్రాద్ధాన్నమిచ్చి తాంబూల ఆరతులు ఇచ్చారంట. అప్పుడు అక్కడున్న శ్రాద్ధ భక్తులు ఆగ్రహించి అకంచి వెళ్ళిపోయారంట. పట్టణంలోని బ్రాహ్మణులంతా కట్టుగా వచ్చి ఆయనను నిలదీశారట. బ్రహ్మకర్మను భ్రష్టం చేస్తారా అన్నారట. ఆయన బ్రహ్మకర్మ ఏంటి, నాకు అసలు దాని గురించే తెలియదు, ఆత్మ ఒక్కటే తెలుసు అన్నాడట. అది ఓంకారమే బ్రహ్మము అన్నారట. అయితే నీవు భ్రష్టుడవు గనక వేదాలు వినరాదు అని అక్కడ బ్రాహ్మణులు అన్నారట. కుక్క వంటి సగుణమైన నిత్య నైమిత్య కర్మలను కనుహుడనే కారణం నేను మాయారహితుడను, నా కుక్కకు అవన్నీ తెలుసు అనగానే కుక్క వెంటనే వేదాలు షట్శాస్త్రాలను చెప్పిందంట. శీలుడికి కూడా ఆ ఉపదేశాన్ని ఉపదేశించి ఆయన బయటకు వచ్చాడంట. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులంతా ఆయన శరణు పొంది అనుసరించారంట మాస్టర్స్. నెక్స్ట్ అవతారము మాయాముక్తావధూత. స్వమాయా గుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వత్ర జ్ఞాననాశాయ దేవదేవాయ తే నమః. అప్పుడు ఆ అవధూత అడవిలో ఆసనంపై ధ్యానస్థుడై
కూర్చున్నాడట. అవధూత అడవిలో ధ్యానంలో కూర్చున్నాడట. అప్పుడు అక్కడికి బ్రాహ్మణులు చేరి ఆయన వద్దకు పెద్ద పులులు, పాములు, అగ్నులను చూపినా కూడా ఆయన పారిపోలేదట. అప్పుడు ఆయన తన మాయను విడిచి స్వాతి నక్షత్రం గురువారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిన సూర్యోదయమైనప్పుడు దర్శనమిచ్చాడట మాస్టర్స్. అక్కడున్న వారికి దర్శనమిచ్చారట. నెక్స్ట్ ఆది గురువు సుబాహు మొదలగు ముగ్గురు కొడుకులను జ్ఞాని అయిన మదలాస జ్ఞానాన్ని బాల్యంలోనే బోధించి ముక్తులను చేసింది. భర్త ఆజ్ఞ వలన అలర్కుడికి జ్ఞానోపదేశం చేయక రాజ్యపాలనకు విడిచింది. అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. అతడికి వివేకం ఉదయింపజేయదలిచిన ఆయన సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి దండెత్తేలా చేశాడు. మరి అడవిలోకి పారిపోయిన అలర్కుడికి తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి మెడలోని తాయెత్తును తెరిచి చూడగా ముముక్షువైన సద్గురువు ఆశ్రయించడమే ఉత్తమమైనదని ఆదేశం కనిపించింది. నెక్స్ట్ శివరూపుడు మాస్టర్స్. సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దిగంబరుడు ఆచారహీనుడు అయి వేదాలు చదువుతున్న దత్తుని ఒక బ్రాహ్మణుడు. నీకు ఆశ్రమం లేదు, దిగంబరుడివి అని చెప్తున్నాడు. ఇక్కడ దిగంబరుడిని ఒక బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఆచారహీనుడివి, వేదాలు చదువుతున్న నువ్వు ఆచారహీనుడివి, నీకు ఆశ్రమ ధర్మం లేదు, నువ్వు దిగంబరుడివి, స్త్రీ మధ్య లోలుడవేమి అన్నాడు. తన అత్యాశ్రమిని చెప్పి దత్తుడు పింగళ నాగునికి సుందరము శుభము అయిన శివరూపంతో దర్శనమిచ్చి అతన్ని అనుగ్రహించాడు. నెక్స్ట్ది శ్రీ దేవదేవ. సర్వాపరాధనాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. చూడండి మాస్టర్స్, దత్తుడు సహ్యాద్రి చేరి ఆ మలక వృక్ష కింద ముని రూపంలో తపస్సు చేస్తుంటే, దత్తుడు సహ్యాద్రి చేరి అక్కడ వృక్షం కింద ముని రూపంలో తపస్సు చేస్తున్నాడట. అప్పుడు సిద్ధాదులు మొదలు సర్వప్రాణులు కూడా సహజ వైర్యాన్ని మాని కలిసి జీవించాయంట. దత్తుడు ఒక వృక్షం కింద ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న సిద్ధులు కానీ సర్వప్రాణులు కూడా తమ వైరాలన్నిటిని కూడా మాని కలిసి జీవించాయట. చూడండి మాస్టర్స్ అతని యొక్క లీలలు. దిగంబరుడు సోమవంశుడైన యుధ మహారాజుకు దిగంబుడు దర్శనమిచ్చి 24 మంది సాధక గురువుల నుండి తాను నేర్చిన జ్ఞానాన్ని బోధించాడంట మాస్టర్స్. దిగంబరుడికి అంటే సోమవంశీయుడైన యదు మహారాజుకి దిగంబరుడు ఆయన నేర్చుకున్న 24 మంది గురువుల దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్నంతా కూడా యదు మహారాజుకి బోధించాడంట, ముక్తి చేసినది. తర్వాత ఈయన ఈ బోధన విన్న తర్వాత దత్తానుగ్రహం వల్ల యదు మహారాజు కుటుంబంలోనే అతని యొక్క వంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడంట మాస్టర్స్. అలాగే ప్రహ్లాదుడు కూడా ఆయన నుండే జ్ఞానాన్ని పొంది తరించాడట. కార్తావీర్యాజ్ఞుడు అయిన సేవ వలన స్మరణ వలన వేద ధర్ముడు నామజపం చేత దీపకుడు అయిన లీలా శ్రవణం చేత విష్ణుధర్ముడు అయిన పాదార్చన చేత పరశురాముడు స్నేహభక్తి చేత తరించాడంట మాస్టర్స్. లాస్ట్ అవతారం 16వ అవతారం శ్రీకృష్ణ శ్యామకమల నయనుడు. అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. చూడండి మాస్టర్స్, జ్ఞానతల్పం మీద విశ్రమించిన దత్తుని శిష్యులను దర్శించినప్పుడు ఆయన కార్తీక పూర్వార్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయ కాలంలో ఇంద్రనీల ప్రభతో దర్శనమిచ్చాడట. కనుక ఈయన పేరు కృష్ణశ్యామ కమలనయుడు. అయితే మన దేశంలో ఆధ్యాత్మ సంప్రదాయాల వారి చేత పరమ గురువుగా మూల పురుషుడిగా కీర్తించబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరో సాధకులను అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు. అంతేకాక ఈయన 13వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులకు
పుణ్య దంపతులను భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడుగా జన్మించారట. ఆయనే శ్రీపాద శ్రీవల్లభులు. మరల శ్రీ నృసింహ సరస్వతిగా రెండవ అవతారం అవతరించారంట మాస్టర్స్. వీరిద్దరి దివ్యలీలను వర్ణించినదే శ్రీ గురుచరిత్ర మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.